శ్రీకృష్ణ మందిరం నందు సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. చాలా మహిళలందరూ ఎండను సైతం లెక్క చేయకుండా చాలా చక్కగా రంగవల్లులు తీర్చిదిద్దినటువంటి మా సోదరీమణులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు ఇక్కడ ఒకే ఒక రోజు టైం పెట్టుకొని మా యాదవ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా జయప్రదం చేశారు. వారికి సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. యాదవ సంఘం యాదవ సంఘం వాళ్ళు వచ్చేసి శ్రీకృష్ణ మందిరంలో ముగ్గుల పోటీ నిర్వహణ చేశారు. అందుకు గాను వాళ్ళు ఓన్లీ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకు మాత్రమే ముగ్గులు వేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే వస్తే బాగుండదు అని జడ్జిని, ఎవరికి సంబంధం లేని వాళ్ళను, ఒక సొసైటీకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జడ్జిమెంట్ చేయడం అనేది చాలా మంచి నిర్ణయము. ఎందుకంటే జడ్జిమెంట్ అనేది అందరూ ఎవరు నచ్చినట్లు వాళ్ళు ఇచ్చుకునేది కాదు. ముగ్గు ప్రాముఖ్యత ఎలా ఉంది, ఏం కథ, లైన్, వాళ్ళ కష్టము, మనం వాళ్ళ కలర్స్ అన్నీ గమనించి థీమ్ గమనించాలి. ఇవన్నీ మేము నిర్వహిస్తున్నాము. ఇంకొకటి ఏమంటే, మాకు ఇంతమంది మహిళలు వచ్చి వేశారు. ఎవరికి ఏ ముగ్గుకి ఎన్ని మార్క్స్ ఇవ్వాలనో అర్థం కాకుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ముగ్గు చాలా అద్భుతంగా ఉంది. కృష్ణ మందిరం నందు యాదవ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గత 3 సంవత్సరం నుండి యాదవ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీలు చాలా తక్కువ సమయంలో నిర్వహించడానికి యాదవ సంఘం పెద్దలు ముందుకొచ్చారు. మేము అనుకునే దానికంటే ఇంకా ఎక్కువ మంది మహిళలు ముందుకు రావడం చాలా సంతోషం. అదేవిధంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒక గిఫ్ట్ని ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి బహుమతి, రెండో బహుమతి, 3, 4, 5 అట్లా 6 స్థానాలు గెలుపొందినటువంటి మహిళలకు నగదు బహుమతి ఇవ్వడానికి యాదవ సంఘాలు నిర్మించారు. అదేవిధంగా ఈ యొక్క ప్రైజ్ మనీకి సహకరించిన దాతలకు పేరు పేరున ధన్యవాదాలు.